సార్ ఏదైతే ఈ పత్రికలు టీవీలు చూపిస్తాయంటే అవాస్తవాలు. ఉమ్, ఇటీవల ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఉమ్, కొంత అనారోగ్యానికి గురైతే ఉమ్, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉమ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు యా, దామోదర్ రాజనరసింహ గారు ఉమ్, తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉమ్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, జడ్చల్ ఉమ్, ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి గారు, నాగరకరుణ ఎమ్మెల్యే ఉమ్, రాకేష్ రెడ్డి గారు ఉమ్, వారిని తీసుకెళ్లి పరామర్శించడానికి వెళ్ళారు తప్ప ఉమ్, అక్కడ ఎలాంటి ఆ చర్చ జరగలేదు, ఇలాంటి చర్చ జరగలేదు. ఉమ్, అది ఊరికేనే వాళ్ళు కలిసి వచ్చారు కాబట్టి ఉమ్. కొంత అంటే భాస్కర్ గారు నార్మల్ గా ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఒక నలుగురం ఒక ప్రాంతం నుంచి వెళ్ళినప్పుడు మన కుటుంబం గురించి మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి ఏదో ఒక టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. అట్లనే ఖర్గే మాట్లాడినప్పుడు కూడా ఏయో విషయాలు తెలంగాణ రాజకీయానికి సంబంధించి వచ్చుంటాయి కదా, రాకుండా ఉన్నాయంటారా? రెండు రకాలుగా అనుకోవచ్చు కదా సార్. ఉమ్, ఇప్పుడు ఇట్లాగా జరిగింది ఎట్లా అనుకోవచ్చు? ఉమ్, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఉమ్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజలను మెచ్చుకుంటున్నారు. ఉమ్, ఆ, మీరు ఏదైతే వర్గీకరణ కానీ ఉమ్, బీసీలో 42% మీద మీరు చేసినటువంటి పోరాటం కానీ ఉమ్, ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్ళినాయి, మీరు ఉమ్. బ్రహ్మాండంగా ఉన్నారు, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తారని కూడా అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ కొన్ని అంశాలు బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. ఢిల్లీలో బీసీ ధర్నా జరిగితే ఎవరు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అక్కడికి రాలేదు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అధినాయకత్వం దీనిపై వ్యతిరేకత ఉంది అని కూడా అవన్నిటికీ కూడా బలం చేకూరుతున్న పరిస్థితి. ఆ స్టేట్మెంట్స్ కి ఎలా చెప్తారు? అట్లాంటిది ఏమి లేదు సార్. మా రాహుల్ గాంధీ గారే ఉమ్, స్వయంగా బీసీలకు 42% ఇవ్వాలి మా డిక్లరేషన్ అండి. ఉమ్, మేము దాని మీద స్టాండ్ అయి ఉన్నాం. ఉమ్, మేము చేయాలి, కాంగ్రెస్ పార్టీగా మేము ఏం చేయాలో అవన్నీ పనులు చేశాం. ఉమ్, చేయాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు. వాళ్ళకి మిత్రమా ఎందుకు రాలే మళ్ళా? ఇప్పుడు ధర్నాకి ఎందుకు రాలే రాహుల్ గాంధీ గారు? ఒకటే మీరు జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ఢిల్లీలో మీరు బీసీల పక్షాన భాస్కర్ గారు చిన్న సబ్మిషన్ ఇవ్వనండి. ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్ కంటిన్యూ. అయితే భాస్కర్ గారు చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా బీసీల పక్షాన నిలబడి ధర్నా చేసింది జంతర్ మంతర్ దగ్గర. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ గాని బీజేపీ వాళ్ళు బయటకు వచ్చేసరికి అందరము మనం బీసీలకు మద్దతే, అందరం బీసీలకు మద్దతే. మేము కాంగ్రెస్ పార్టీగా మేము పని చేసి చూపించినాం. మరి బీజేపీ బీఆర్ఎస్ ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి. దానికి మాత్రం ఎలాంటి సమాధానం లేదు. కేవలం ఒకటే అండి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇది ఒక సాకుగా చూపించుకొని జూబ్లీస్ ఎలక్షన్ లో కొంత లబ్ధి పొందాలనేటువంటి వాతావరణమే తప్ప మిగతా ఏమి లేదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకత లేదంటారా ప్రజల్లో? లేదండి, 100% లేదు. ఎందుకంటే హైడ్రా వల్ల హైదరాబాద్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రెండవది ఉద్యోగాల విషయంలో యువకులు సంతోషంగా ఉన్నారు. రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు బంధు రైతు భరోసా ఇస్తా ఉన్నాము. మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తా ఉన్నాము. డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున మేము వాళ్ళకు లోన్స్ ఇచ్చి వాళ్ళను కోటీశ్వరం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇంకో అంశం, మీరు కేంద్రం ఇస్తున్న నిధులు మిత్రమా అవి వినండి. గాంధీ గారు ప్లీజ్ కంటిన్యూ.